హాయ్ ఆల్ వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్. లాస్ట్ టైం మేము రాయదుర్గంకి వెళ్ళాము. మా అన్న బిడ్డది నామకరణం ఉంటే సో ఇంకా అక్కడే పక్కనే అండి దశభుజ గణపతి టెంపుల్ విజిట్ చేసుకొని వద్దామని చెప్పి నేను మా ఫ్యామిలీ వాళ్ళందరం వెళ్ళాము. మా బాబాయ్ పిన్నం కూడా వచ్చారు మాతో పాటు. సో దర్శనం చేసేసుకొని దశభుజ గణపతి ఏదైనా మీరు కోరిక అనుకుంటే అక్కడ జుట్టు ఒలవని టెంకాయి పెట్టి నమస్కారం చేసుకొని మీ కోరిక గట్టిగా అనుకుంటే అది నెరవేరుతుంది. నెరవేరిన తర్వాత మరి వెళ్ళి ఆ కాయని తీసుకొని వచ్చి ఇంట్లో ప్రసాదం లాగా వండుకొని ఫ్యామిలీ మెంబర్స్ అంతా తింటే మీకు మంచి ఫలితాలను ఇస్తాయన్నమాట. అందుకని చాలా మంది దశభుజ గణపతి టెంపుల్కి వెళ్తుంటారు. సో మేము అలాగే వెళ్ళాము. నేనైతే ఏ కాయ పెట్టలేదండి, మా అక్క బావ పెట్టారు. నేను లాస్ట్ టైం కూడా పెట్టాను. నేను యాక్చువల్లీ 10th చదివింది రాయదుర్గంలోనే. అప్పుడు నేను మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి అని టెంకాయ పెట్టొచ్చాను. అలాగే మంచి మార్క్స్తో పాస్ అయ్యాను. అందుకే అదే రీజన్తో నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను అనంతపూర్లో. అప్పుడు వదిలేసి వచ్చేసాము రాయదుర్గం. తర్వాత మేము ఇప్పుడే వెళ్ళామండి. మా అన్న బిడ్డ కారణంగా మేము రాయదుర్గం చూడడం అయింది. అలాగే దశభుజ గణపతి టెంపుల్లో దర్శనం కూడా అయింది. అందరూ చకచకా వెళ్ళేసి అంటే ఇక్కడ దశభుజ గణపతి ఉన్నారు, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి కూడా ఉన్నారు. 2 దేవుళ్ళని దర్శనం చేసేసుకొని చిత్రాన్నం పెట్టారండి. చాలా కారంగా ఉన్నింది. మేము మైసూర్కి వచ్చిన తర్వాత కారం, అంటే మైసూర్ అనే కాదు కర్ణాటక వచ్చిన తర్వాత కారం బాగా తగ్గించేసాము. చాలా స్పైస్ అనిపించింది ప్రసాదం, కాకపోతే చాలా టేస్టీగా ఉన్నింది. ప్రసాదం తినేసి ఫంక్షన్కి వెళ్ళిపోయాము. అలాగే మా అన్న బిడ్డ పేరు అనగా అని నామకరణం చేశారు. చాలా బాగుంది నేము. దేవుడి ఆశీస్సులు అమ్మాయికి ఉండాలని చెప్పి కోరుకుంటూ అలాగే నేను, మా అక్క బిడ్డ త్రిషిక, మా అక్క ఒకసారి అలాగా వీడియో తీస్తున్నారు అంటే అలాగా పోజ్ ఇచ్చేసి వచ్చేసామండి నడుచుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు ది ఛానల్.